మీడియా మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. ముఖ్యంగా రేపు ఆదివారము సాయంత్రం 4:30 గంటలకు కడప ప్రెస్ క్లబ్లో ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన సదస్సు ఉన్నది కనుక ఈ 6 చట్టాలు అనేది ఏమిటిది అని వివరంగా ప్రజలకు తెలిసేలా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రజలకు తెలియజేసేది ఉంటుంది. ఈ వక్ఫ్ చట్టం చట్టబద్ధతగా మన రాజ్యాంగపరంగా ఉందా, లేదు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా, రాజ్యాంగం వ్యతిరేకంగా ఉంటే మనం అందరం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా చట్టం వచ్చిందంటే రాబో కాలంలో రోజుల్లో కూడా ఇలాంటి చట్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక సోదరులందరూ కులమతాలకు అతీతంగా మీరందరూ పాల్గొని తమ తమ సందేశాన్ని ప్రజలకు ఇవ్వవలసిందిగా ముస్లిం సమైక్య వేదిక కోరుకుంటుంది. ముస్లిం సమైక్య వేదిక ఒక జాతికో ఒక ప్రాంతానికో కాదు, రాష్ట్రమంతటా ఏ సమస్య చట్ట విరుద్ధంగా వచ్చినా కూడా ముందు ఉండి పనిచేస్తుంది. కనుక ఈ ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో పెట్టున్నాం. కనుక సోదరులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి పిలువనోళ్ళు కూడా అందరికీ ఆహ్వానిస్తున్నాము. కొంతమంది నెంబర్లు ఉన్నాయి, కొంతమంది నెంబర్ లేక పిలవలేకపోయామని మీరు అనుకోవద్దు. అందరూ కూడా రాజ్యాంగానికి మనం కట్టుబడి ఉండి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సవినయంగా కోరుకుంటున్నాను. మీ అందరూ పాల్గొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయాలని. అందరికీ నమస్కారాలు. బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా చేసింది. మంది బలంతో అది చట్టంగా చేసింది. కానీ దానిపైన సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలియనందువల్ల పబ్లిక్కు జనంలో దాని గురించి వివరణాత్మకంగా వివరించి రేపు సాయంకాలం జరగబో సమావేశంలో ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో ప్రెస్ క్లబ్లో రేపు సాయంత్రం 4 గంటలకు వివరణాత్మకంగా వివరించడం జరుగుతుంది. దీనిపైన అవగాహన లేనందువల్ల చాలామంది చాలా రకాలైన అపోహలకు గురవుతున్నారు. అట్లాంటి అపోహకు గురి కాకుండా వాస్తవ పరిస్థితులను, వాస్తవ విషయాలను వివరించడానికి గాను రేపు సాయంకాలం అవగాహన సదస్సు జరుగుతుంది. దానికి తప్పనిసరిగా అందరూ హాజరు కావాలని కోరుతా ఉన్నాం.